హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ తెలుగు వ్లాగ్స్. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మే నెలలో ఇచ్చేటటువంటి వైఎస్ఆర్ పెన్షన్ కానుకకు సంబంధించిన పెన్షన్ల పంపిణీ అనేది కొత్త విధానంలో పంపిణీ చేస్తున్నట్లు సమాచారం. ప్రతి ఒక్క లబ్ధిదారునికి బ్యాంకు ఖాతాలకు జమ చేయబోతున్నారు. మరికొద్ది మందికి ఇంటి వద్దనే పంపిణీ చేయబోతున్నారు. అయితే ఏ బ్యాంక్ ఖాతాలకు జమ చేస్తున్నారు ఏంటి, దీనికి సంబంధించిన పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు వాలంటీర్ల ద్వారా పెన్షన్ల పంపిణీ చేసేవారు. అయితే ప్రస్తుతం ఏపీలో ఎలక్షన్స్ కోడ్ వచ్చిన తర్వాత ఎలక్షన్ కమిషన్ వాలంటీర్ల ద్వారా ఈ యొక్క పెన్షన్లు పంపిణీ చేయకూడదని ప్రకటించారు. సో ఏప్రిల్ నెలలో చూసుకుంటే కనుక వాలంటీర్ల చేత పెన్షన్ల పంపిణీ నిలిపివేసి గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో సిబ్బంది ద్వారా పెన్షన్లు పంపిణీ చేశారు. సో మనకు ఈ నెల పెన్షన్ల పంపిణీకి సంబంధించి ఏ విధంగా ఇస్తారో చూస్తే కనుక కొంతమందికి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు. అలాగే మరికొంతమందికి ఇంటి వద్దనే పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు. ఎవరికి అంటే కనుక ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్స్ ఉన్నారో వారికి, వృద్ధులకు, బెడ్ రిడన్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి పెన్షన్లు ఇంటి వద్దనే పంపిణీ చేస్తారు. ఎందుకంటే లాస్ట్ మంత్ అవాతాతలు సచివాలయాలకు వెళ్ళి ఎండ తీవ్రత వల్ల ఇబ్బందులు పడ్డారని గ్రహించి ఇంటి వద్దనే పెన్షన్లు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. సో ఇక బ్యాంకు ఖాతాల్లోకి ఎవరికి జమ చేస్తారు అంటే కనుక డీబీటీ పద్ధతిలో ప్రభుత్వం లబ్ధిదారుల ఖాతాల్లో అయితే నేరుగా జమ చేయడం జరుగుతుంది. మీ యొక్క ఆధార్కి బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉంటుంది కదా. సో మీ యొక్క ఆధార్ నంబర్ ద్వారా మీ యొక్క బ్యాంక్ అకౌంట్లకి లింక్ అయి ఉంటుందో ఆ అకౌంట్లోకి జమ చేయడం జరుగుతుంది. దీనినే డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ అంటారు. ప్రతి ఒక్క సచివాలయంలో మీ యొక్క ఆధార్ కార్డు నంబరు ఉంటాయి. అంటే పెన్షన్స్కి అప్లై చేసేటప్పుడు ఆధార్ జెరాక్స్లు ఇచ్చి ఉంటారు కాబట్టి వాటి ఆధారంగానే మీ యొక్క బ్యాంక్ ఖాతాల్లో ఆ బ్యాంకు ఖాతాలో డబ్బులు అయితే జమ చేయడం జరుగుతుంది. సో మరికొంతమందికి ఆధార్ కార్డు అనేది బ్యాంక్ లింక్ చేసి ఉండరు. అలాంటి వారికి అందరికీ కూడా కొంచెం ఆలస్యమయ్యే అవకాశం అయితే ఉంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన ఏవిఎస్ తెలుగు వ్లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.